రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొలి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలాన్ని బేరీజు వేసే ప్రక్రియకు తెరలేవబోతోంది. పంచాయతీలు సహా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్వయంగా షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో త్వరలోనే ఆ ప్రక్రియకు తెరతీయాల్సుంటుంది. కేటీవీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్లోనూ ప్రత్యక్షంగానూ జరిపిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజలను ఆకట్టుకోవటంలో విఫలమైంది. స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు సులభమవుతుందన్న ఆలోచనతో బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టుబిగించింది. దీనికి తోడు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలలో తలెత్తిన గందరగోళం కాంగ్రెస్ పార్టీని 2వ స్థానానికి పరిమితం చేసేందుకు తెలంగాణ గ్రామీణులు సిద్ధమయ్యారు. ఇక బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పుంజుకున్నట్లు కనిపించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు. కేటీవీ సర్వే ప్రకారం గ్రామీణంలో బీఆర్ఎస్ బలం 61% పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన 37% ఓట్లతో పోల్చితే అది చాలా ఎక్కువ. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 31% ఓట్లు వస్తాయని కేటీవీ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన 39.4% ఓట్లతో పోల్చితే ఇది 8% పైగా తక్కువ. ఇక బీజేపీ ఈ 2 ఏళ్లలో పుంజుకున్నది కూడా ఏమీ లేదు. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి 8% ఓట్లకు మించి రావు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన 14% ఓట్లతో పోల్చితే 6% తగ్గుతుంది. నిజానికి తెలంగాణలో పంచాయతీల గడువు 2024 జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక సాకు చెప్పి రేవంత్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని అర్థం చేసుకుని తప్పించుకు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు రివర్స్గా మారాయి. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ దూకుడును పెంచింది. పార్టీ శ్రేణులు ఐకమత్యంగా ఉంటూ జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు అర్బన్ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రామీణంపై దృష్టి పెట్టి అక్కడ కూడా బలం పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో దిగజారిపోతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవ్వరూ గౌరవించిన దాఖలాలు కనిపించటం లేదు. వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ అదర్స్ అన్న వివాదం ఇప్పుడు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రేమ్సాగర్ రావు గ్రూప్, కరీంనగర్లో మంత్రి పొన్నం గ్రూప్ వర్సెస్ అదర్స్, ఉమ్మడి ఖమ్మంలో మంత్రులు పొంగులేటి వర్సెస్ తుమ్మల వివాదాలతో పార్టీ పరువు పోతోంది. జనంలో కూడా విశ్వాసం సన్నగిల్లుతోంది. పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం వెంపర్లాడే వాళ్లే తప్పించి కాంగ్రెస్ ను బలోపేతం చేసే వాళ్ళు కనిపించటం లేదు. బీఆర్ఎస్ లో ఇప్పుడు పదవులతో సంబంధం లేకుండా నేతలు పనిచేస్తున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునే ఏకైక లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల హామీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా వెనుకబడిపోయింది. దశల వారీగా అమలు చేసే ప్రక్రియను జనం వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక కొర్రీ పెట్టి రైతు భరోసా ఆపేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి పంట బోనస్ ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. గ్రామీణ పేదలకు ఇలాంటి స్కీములు బాగా ప్రయోజనకరంగా ఉంటాయని తెలిసి కూడా ప్రభుత్వం వాటిని అమలు చేయటం లేదు. ఇందిరమ్మ ఇల్లు ఎండమావులుగా మారాయి. మంత్రి పొంగులేటి లాంటి వారి స్టేట్మెంట్స్ తప్పితే ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారో తెలియటం లేదు. పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, ఇళ్ల పట్టాలు లాంటివి కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కూడా అమలు కావటం లేదు. విద్యాబోధన కింద 5 లక్షల ఆర్థిక సాయం అతీగతి లేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ హామీ నెరవేరలేదు. పెన్షన్ల పెంపు సంగతి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇలాంటివన్నీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందటం లేదు. గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఉపాధి హామీ పథకం అమలు కాకపోయినా రేవంత్ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడటం లేదు. ఉపాధి హామీ కూలీ పెంచాలన్న డిమాండ్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించటం లేదు. ఏ విధంగా చూసినా గ్రామీణుల పరిస్థితి బాగోలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.